మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న రాధాకృష్ణన్ కు మూడో రోజు ప్రశ్నిస్తోంది ప్రత్యేక బృందం. నిన్న రాధాకృష్ణన్ కు బీపీ డౌన్ కావడంతో విచారణ సరిగా జరగలేదు. అదేవిధంగా గతంలో ఎస్ఐబిలో పనిచేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను స్పెషల్ టీం పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇదే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, విచారణ ఎలా జరుగుతోంది? డీటెయిల్స్ ఇవ్వండి. ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటికీ ఇంకా పోలీసుల ముందుకు రాలేదు. అయితే మెయిన్ గా ఏదైతే ప్రణీత్ రావుని మొదటిగా అరెస్ట్ చేసిన తర్వాత ఏ2గా అతన్ని నిందితులు తీసుకున్న తర్వాత ఇటు ప్రభాకర్ భుజరంగరావు కావచ్చు, లేదు అనంటే మిగతా అధికారులు కావచ్చు, ఇప్పుడు రాధాకృష్ణన్ కూడా, ఎందుకంటే ఈ రోజు మూడో రోజుకి కూడా పోలీసు కస్టడీ విధించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు కూడా బంజారాహిల్స్ పోలీసులు కూడా తనని విచారిస్తున్నారు. నిన్న మాత్రం ఒక హైడ్రామా అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి లో బీపీ అయ్యడంతో మాత్రం అదే మన ఏదైతే వైద్య బృందం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయనకు వైద్యం కూడా అందించారు. ఎందుకంటే కొన్ని గత మొదటి రోజు మాత్రం కొంత పోలీసులకు సహకరించగలేదు, కానీ రెండో రోజు నుంచి మాత్రం కొంత పోలీసులకు కూడా సహకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం ఎస్ఐబి ఆఫీస్ లో మాత్రం ఒక టెక్నీషియన్, ఒక కానిస్టేబుల్ మాత్రం ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ని మాత్రం పెట్రోల్ పోసేసి కాల్ చేసి దానికి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు. అయితే ఇది ఎవరి ఆదేశాల మేరకు చేశారు, అయితే గత ప్రభుత్వంలో ఎవరు దీనికి ఉన్నారు అనే కోణంలో కూడా మాత్రం ఈ పోలీసులు అయితే ఇప్పటి వరకు విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు కానిస్టేబుల్ కూడా నల్గొండకు చెందినట్టుగా తెలుస్తుంది. అయితే దీని వెనకాల ఎందుకంటే ఈ మనీ ట్రాన్స్ఫర్లు కావచ్చు, లేదంటే మిగతా ఈ వ్యాపారవేత్తలు మాత్రం బెదిరించి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా చాలా భారీ కోణంలో అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంలో ఎందుకంటే ఈ ప్రభాకర్ రావు గురిని కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తే మాత్రం మరెన్నో విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.